ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నమస్కారం అండి అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఉంది కదండి, దాన్ని నొక్కండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇక ఈరోజు నేను చేయబోయే వీడియో మిగిలిన ఇడ్లీ పిండితో కరకరలాడే వేడి పునుగులు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి చూసేద్దామా? చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: మిగిలిన ఇడ్లీ పిండి కొంచెం తీసుకోండి, మీకు సరిపడినంత. అలాగే బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, కర్రీ లీవ్స్ అండి. వీటన్నిటిని ఇడ్లీ పిండిలో కలిపేసి చక్కగా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. దానివల్ల బ్యాటర్ బాగా అబ్జార్బ్ చేసుకొని స్మూత్గా అవుతుంది, మనకి పునుగులు క్రిస్పీగా వస్తాయండి. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా నేను మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి చిన్న చిన్న రౌండ్స్ లాగా వేస్తున్నానండి చేత్తో. చూడండి, వేసేటప్పుడు ఆయిల్ స్పిల్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం ఒక చిన్న టిప్ అండి మీకు. ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఐటమ్ని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి. అలాగే చూడండి, చేత్తో ఇబ్బందిగా ఉందనిపించిన వాళ్ళకి ఇలా మనం స్పూన్తో కూడా గంటతో ఇలా వేసుకోవచ్చండి, చక్కగా మన చేతికి అవ్వదు. అలాగే ఈ ట్యాంగిల్స్ చూడండి, మనం పునుగుల్లో కాగుతున్నప్పుడు బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా చక్కగా తిప్పుకోవడానికి పనికొస్తుందండి. అది బాగా ఈజీగా మనకి పెద్ద పెద్ద గరిటెలు అయితే ఆయిల్ స్పిల్ అవుతుంది అనే భయం ఉంటుంది కదా, చక్కగా స్టవ్ అంతా మన చేతుల మీద పడను ఇదంతా ఉండకుండా చక్కగా ఇలా మనం ఫ్లిప్ చేసుకోవచ్చండి. ఈ ట్యాంగిల్స్తో నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి, బాగా చక్కగా పనిచేస్తుంది. ఇది అప్పడాలు వేయించుకోవడానికి కూడా నాకు బాగా ఉపయోగపడుతుందండి అది. చూడండి, ఇలా నేను ఒక 5 to 6 minutes డీప్ ఫ్రై చేశానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇక వీటిని మనము చిన్నగా ఒక సర్వింగ్ బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి, ఇక్కడ మనము ఆయిల్ కదా, ఎక్స్ట్రా ఆయిల్ మనం తీసినప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని అబ్జార్బ్ చేయడం కోసం టిష్యూ పేపరు వాడుకుంటే బాగుంటుంది. ఎక్సెస్ ఆయిల్ పీల్చేస్తుంది కదండి. హెల్త్ కాన్షియస్గా ఉంటున్నాం కదా మనం, కాకపోతే అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం తప్పదు కాబట్టి కొంచెం ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ వాడుకుంటే బాగుంటుంది. ఇలా మనం ఇది బయటికి తీసిన వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి కరకరలాడే వేడి పునుగులు. చక్కగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా వాడుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అలాగే ఆఫీస్ నుంచి వచ్చినాకైనా మనకైనా బాగుంటుంది. చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. మిగిలిన పిండితో నేను ఇంకోసారి ఇలా వేస్తున్నాను. చూడండి, ఇలా మనం చేత్తో చక్కగా మనకు కావాల్సిన షేప్లో వేసుకోవచ్చండి. అదర్వైజ్ స్పూన్తో ఇందాక నేను చూపించా కదా, ఆ స్పూన్తో కూడా మనం చిన్న స్పూన్ లాంటిది గంటె లాంటిది చూసుకొని దాంతో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కొత్తగా వేసేవారు. చూడండి, ఇలా కరకరలాడే పునుగులు మనకి రెడీ అయిపోయాయి. వీటిని చక్కగా మనకి జతగా ఉల్లికారం ఉంటే బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో తప్పక మీతో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.